హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం ఐక్యూ ప్యాడ్ 8 ఈ టాబ్లెట్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇదైతే రీబ్రాండ్ టాబ్లెట్ అనమాట. నేను చెప్తా చివరిలో ఇది ఏ ప్యాడ్ని ఐక్యూ రీబ్రాండ్ చేశారనేది. డేట్ చూసుకున్నట్లయితే 27 ఫిబ్రవరి 2024 రోజు అయితే లాంచ్ చేయడం జరిగింది. చైనా కంట్రీలో లాంచ్ చేయడం జరిగింది. దీని స్పెక్స్ చూసుకుంటే 11.5 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది. 2.8K రిజల్యూషన్ ఉన్న డిస్ప్లే ఇది. 144Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దీని పిక్సెల్ చూసుకుంటే 2800x1840 పిక్సెల్స్ ఉంటాయి. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. ర్యామ్ చూసుకున్నట్లయితే 8GB ర్యామ్ ఉంటుంది. LPDDR5X ర్యామ్ ఉంటుంది. USF 3.1 స్టోరేజ్ తో వస్తుంది. దీంతో బ్యాటరీ చూసుకుంటే 8500 mAh బ్యాటరీ ఉంటుంది. 44 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ టాబ్లెట్ సపోర్ట్ చేస్తుంది. కెమెరా సెటప్ చూసుకుంటే ఫ్రంట్ సైడ్ 5 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి 8 మెగాపిక్సెల్ ఉంటుంది. అలాగే దీంట్లో అడిషనల్ ఫీచర్ చూసుకుంటే Android 13 మీద వస్తుంది. Origin OS 3.0 OS మీద వస్తుంది. ఇది ఏంటంటే ఈ టాబ్లెట్ గురించి అంటే దీని గురించి మాత్రమే వీళ్ళు ఆప్టిమైజ్ చేసి తీసుకొస్తున్నామని వీళ్ళు చెప్తున్నారు. అంటే నాకు తెలిసి దీనికి సపరేట్గా కొన్ని ఏమైనా చిన్న చిన్న మార్పులు అయితే చేయొచ్చు. ఈ టాబ్లెట్ గురించి NFC సపోర్ట్ ఉంది, బ్లూటూత్ 5.2 సపోర్ట్ చేస్తుంది, వైఫై సపోర్ట్ ఉంది. సో అన్ని ఫీచర్స్ అయితే ఒకసారి స్క్రీన్ మీద చూడండి. 6.67 mm థిక్నెస్ ఉంటుంది. 530 grams వెయిట్ ఉంటుంది. ఒకసారి నేను స్క్రీన్ మీద చేస్తున్నా, ఒకసారి మొత్తం ఫీచర్స్ అయితే మీరు చూడండి. ఇక ఈ ప్రైడ్ డీటెయిల్స్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు. సో అనౌన్స్ చేసిన వెంటనే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, లేకపోతే కామెంట్ సెక్షన్లో చెప్తా. అలాగే ఇది రీబ్రాండ్ అనమాట. చైనాలో ఫస్ట్ ఏంటంటే వివో ప్యాడ్ ఎయిర్గా లాంచ్ చేశారు. సేమ్ అదే టాబ్లెట్ని UI అలాగే కొన్ని సెట్టింగ్స్ అంటే అదే ఫోన్ని ఏదో ఐక్యూ UIని యాడ్ చేసి తీసుకొస్తున్నారు అనమాట. వేరేదైతే ఏం కాదు. వివోలో ఏంటంటే ఉదాహరణకి చెప్తున్నా, మీకు ఒక 35,000 ఉందనుకో. ఇప్పుడు ఇదే టాబ్లెట్ని ఏం చేస్తారంటే వాళ్ళు అక్కడ చైనా 28,000 30,000 అలా లాంచ్ చేస్తారనమాట. సో చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, ఇది వేరే టాబ్లెట్ అనుకొని కొంటారని వాళ్ళ స్ట్రాటజీ అనమాట. ఇదే ఈ టాబ్లెట్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్.